దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మేము కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు మాకు చూపుచున్న కృపను బట్టి కూడా దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ మాట ఎలీఫజు మాట్లాడుతున్నాడు. యోబు యొక్క సహచర బృందంలో ఎలీఫజు మాట్లాడుతున్నారు. ఆ అధ్యాయంలో దేవుని యొక్క గుణలక్షణాల గురించి మాట్లాడుతూ అందులో భాగంగా ఈ మాట పలుకుతున్నాడు. ఆయన దీనులను లేవనెత్తేవాడు, ఉన్నతమైన స్థలములలో ఉంచేవాడు. నేను మరలా చదువుతున్నాను. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో కూడా ఈ మాటలను నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పలికిన మాట. యోబు గ్రంథంలో ఎలీఫజు అంటున్నాడు, దీనులు ఉన్నత స్థలములలో ఉందరు. ఆత్మ విషయమైనటువంటి దీనులు పరలోక రాజ్యం, అది ఉన్నతమైన స్థలం. దీనులను ఉన్నత స్థలములలో ఉంచే దేవుడు మన దేవుడు అని చెప్తూ, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అని ఎలీఫజు పలికిన మాట. మత్తయి సువార్తలో కూడా ఆ ధన్యతను మనం చూసినప్పుడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు లేకపోతే ఓదార్పు నొందుదురు అనే మాట మనకున్నది. కాబట్టి దీనులు అన్నప్పుడు, ఆత్మ విషయమే దీనులు అన్నప్పుడు, దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని దేవుని ఆలోచన కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని ఉద్దేశాల కొరకు కనిపెట్టుకొని వారు దీనులు. వారిని దేవుడు ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు అని ఎలీఫజు మాట్లాడుతున్నాడు. వారిదే ఆత్మ విషయమై దీనులైనటువంటి వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు. దుఃఖపడు వారిని వారికి క్షేమమునకు లేవనెత్తుదురు, లేకపోతే వారు క్షేమమునకు లేపబడుదురు అంటున్నాడు. అంటే మాన్ టు సేఫ్టీ అన్నట్టు. ఆ మాట నేను మరలా చదువుతున్నాను. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. మాన్ టు సేఫ్టీ, క్షేమము. ఆత్మ విషయమే దీనులైనటువంటి వారిది పరలోక రాజ్యం అని చెప్పినప్పుడు, దుఃఖపడు వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. ఎలాంటి దీనత్వంలో ఉన్నావో ఆ దీనస్థితి ఎంతో కాలం ఉండదు నీకు. అంటే దయనీయమైన పరిస్థితి అవ్వచ్చు. ఆ దయనీయమైన పరిస్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తడానికి ఇష్టపడే దేవుడు నీ దేవుడు, మన దేవుడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షణను ఎప్పటికీ మనం కోల్పోకూడదు. దీనస్థితిలో ఉన్నప్పుడు, దీనులైనటువంటి మనలను, లేకపోతే దీనస్థితిలో ఉన్నప్పుడు ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. అలాగే ఒకవేళ ఏదైనా దుఃఖముచే, ఏదైనా అననుకూల పరిస్థితి, ఏదైనా ఒక దుఃఖకరమైన పరిస్థితుల చేత ఆ ఒత్తిడితో గురవుతున్నప్పుడు ఆ దుఃఖం ఎంతో కాలం ఉండదు. ఆ దుఃఖం నుండి క్షేమానికి లేవనెత్తే దేవుడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. దుఃఖము నుంచి క్షేమానికి లేవనెత్తే దేవుడు మన దేవుడు. కనుక మాన్ టు సేఫ్టీ. దుఃఖం ఎంతో కాలం ఉండదు. ఆ దుఃఖం నుండి క్షేమం వెనువెంటనే నీకు రాబోతుంది. అయితే ఆ దుఃఖ సమయాలలో ఆ దీనమైనటువంటి పరిస్థితుల్లో దేవుని మీద మాత్రమే మన దృష్టి నిలిపినప్పుడు దేవుడు మన కోసం వచ్చిన ఉన్నత స్థితి మనం త్వరలోనే స్వతంత్రించుకోబోతాం. దుఃఖకరమైన పరిస్థితుల్లో దేవుని మీద మాత్రమే దృష్టి నిలిపినప్పుడు ఆ దుఃఖము నుండి క్షేమానికి త్వరలోనే మనల్ని తీసుకొని రాబోతున్న దేవుడు మనకున్నాడు. కనుక నీ దుఃఖం ఏదైనా, లేకపోతే నీ నిట్టూర్పు ఏదైనా, ఆ ప్రతి పరిస్థితి నుండి క్షేమమునకు లేవనెత్తే దేవుడు మన దేవుడు ఉన్నాడు. నీ దయనీయమైన లేకపోతే నీ దీనస్థితి ఏదైనా, ఆ దీనస్థితి నుండి ఉన్నత స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని రాబోతున్నాడు. నమ్మితే దేవుడు తప్పకుండా మనల్ని అటు రీతిగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ప్రార్థన చేద్దామా? నిజమే ప్రభువా,
నా ఈ దీనస్థితి నుంచి నాకు విడుదల కలుగు చేయి ప్రభా, నా ఈ దుఃఖ స్థితి నుంచి నాకు విడుదల కలుగు చేయి ప్రభా. దీనస్థితి అయినా దుఃఖస్థితి అయినా ఏ పరిస్థితి అయినా నా నిరీక్షణ, నా దృష్టి నీ మీద ప్రభా అనేటువంటి ఆలోచనతో ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీకు ఎనలేని స్తుతి వందనాలు అర్పిస్తూ ఉన్నాం ప్రభా. నా దేవా, నా తండ్రి ప్రభా, దీనులను ఉన్నతమైన స్థితికి లేవనెత్తి దేవుడవు నీవే. ఎలీఫజు మాట్లాడుతున్నాడు ప్రభా, దుఃఖాన్ని క్షేమముగా మార్చే దేవుడవు నీవే. కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా దేవా, ఆత్మ విషయమై దీనులైన వారు వారిది పరలోక రాజ్యం అన్నారు ప్రభా. నిజమే, దుఃఖపడు వారు ధనులు, వారు ఓదార్చబడదు అన్నారు ప్రభా. కనుక మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మా ప్రతి దుఃఖాన్ని, మా ప్రతి దీనస్థితిలో దృష్టి మరల్చకుండా మీ మీదే దృష్టి నిలుపుతూ మీరిచ్చే ధన్యత కొరకై వేచి చూస్తూ మీ వైపే కనిపెట్టుకుంటున్నాం ప్రభా. కనికరించమని మీ కృపగలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.